హాయ్ అండి. మా పిల్లలైతే నారాయణ స్కూల్‌లో చదువుతున్నారు. నిమ్హాన్స్ కన్వెన్షన్ సెంటర్‌లో అయితే మా పిల్లలకి యాన్యువల్ డే ఫంక్షన్ అయితే జరుగుతుందన్నమాట. మా అబ్బాయికి యాన్యువల్ డే ఫంక్షన్ ఏమో మార్నింగ్, మా అమ్మాయికేమో ఆఫ్టర్‌నూన్ అన్నమాట. ఈ కిడ్స్ నుంచి సెకండ్ క్లాస్ వరకు మార్నింగ్ టైము, థర్డ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు ఆఫ్టర్‌నూన్, సెవెంత్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకేమో ఈవినింగ్ టైంలో యాన్యువల్ డే ఫంక్షన్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఇదే కన్వెన్షన్ హాల్‌లో యాన్యువల్ డే ఫంక్షన్ అయితే జరిగింది. కాకపోతే మా పిల్లలిద్దరికి మార్నింగ్ అయిపోయిందన్నమాట. ఆఫ్టర్‌నూన్ కల్లా ఇంటికైతే వెళ్ళిపోయాము. మా అబ్బాయి ఫంక్షన్ మార్నింగ్ కాబట్టి ఇంటి దగ్గరే రెడీ చేసేసి తీసుకొని వచ్చాను. మా ఆయనేమో రావట్లేదు. మా ఆయనకి ఆఫీస్ ఉందన్నమాట, ఆఫ్టర్నూన్ షిఫ్ట్. మా అమ్మాయి కూడా రానని చెప్పింది. మా ఆయన ఎలా ఆఫ్టర్నూన్ వరకు ఉంటాడు కదా అని చెప్పేసి మా అమ్మాయిని ఇంటి దగ్గరే వదిలిపెట్టేసి మేమిద్దరమే వచ్చాము. ఇక్కడ రెడీ అవడానికి ఒక రూమ్ అయితే ఉంది, అందరు అక్కడే రెడీ అవుతారు. మా అబ్బాయిని అయితే అక్కడ వదిలిపెట్టేసి నేను స్టేజ్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. నేను వచ్చేసరికి అందరు వచ్చేసారు. అసలుకి సీట్స్ అయితే ఖాళీలు అస్సలు లేవు. ఒకే ఒక సీట్ ఉంటే నేను అక్కడ కూర్చున్నాను అనమాట. నేను వచ్చిన తర్వాతే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. పూజతో అయితే స్టార్ట్ చేశారనమాట ప్రోగ్రామ్ ని. తర్వాత ప్రిన్సిపల్ మేడం అయితే స్కూల్ గురించి కొన్ని మాటలైతే చెప్పింది. తర్వాత స్కూల్లో ఉన్న స్టాఫ్ మొత్తము గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నారనమాట. స్కూల్లో ఇంతమంది టీచర్స్ ఉన్నారా అని నేనే షాక్ అయిపోయాను. అందరు టీచర్లు వచ్చి ఇలా గ్రూప్ ఫోటో దిగుతుంటే చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ గ్రూప్ ఫోటోలో నేను గమనించింది ఏంటంటే టీచర్స్ అందరూ గర్ల్స్ అన్నమాట, బాయ్స్ చాలా తక్కువ ఉన్నారు. తర్వాత ప్రోగ్రామ్ కి వచ్చిన గెస్ట్లందరికీ సన్మానం అయితే చేశారు. మార్నింగ్ ఎప్పుడో 8:30కి వచ్చామన్నమాట మేము. 10:30 అయిపోయింది. ఇప్పటికీ మా అబ్బాయి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఉదయాన్నే అయితే నాకు టిఫిన్ అస్సలు సగించదు అనమాట, అందుకని ఏమీ తినరాలేదు. ఇప్పుడేమో ఆకలి చంపేస్తుంది. ఇప్పుడే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. ఏ ప్రోగ్రామ్ అయినా సరే కంపల్సరీ వినాయకుడి సాంగ్ తోనే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సాంగ్ మా అబ్బాయిదే అనమాట. ఫాస్ట్ గానే పెట్టారు. పిల్లలందరినీ వాళ్ళ ప్లేస్ లో వాళ్ళనైతే టీచర్స్ కూర్చోబెడుతున్నారు అనమాట. మా అబ్బాయి డాన్స్ ఏమంటే అస్సలు వేయడు. మరి ఇక్కడ ఎలా వేస్తాడో ఏమో చూడాలి. మా అబ్బాయి ఎక్కడున్నాడా అని వెతుకుతున్నారా? నేను యారో మార్క్ పెట్టాను కదా వైట్ కలర్ లో, ఆ ప్లేస్ లో అయితే మా అబ్బాయి ఉన్నాడనమాట. మా అబ్బాయికి ఇచ్చిన సాంగ్స్ అయితే ఇంగ్లీష్ సాంగ్స్ 3-4 సాంగ్స్ అయితే ఇచ్చారు. మొత్తము 4 minutes అయితే డాన్స్ వేశారనమాట. ఫుల్ సాంగ్ అయితే పెట్టలేదు, కాపీరైట్ వస్తుంది అని. చాలా బాగా వేశాడు. మధ్యలో నేను వీడియో తీసేది చూసాడనమాట. అప్పుడు జస్ట్ స్టక్ అయ్యాడు. తర్వాత మళ్ళీ డాన్స్ కంటిన్యూ చేశాడు. మా అబ్బాయి డాన్స్ అయిపోయేసరికి 11:30 అయిపోయింది అనమాట. మా అబ్బాయి డాన్స్ అలా అయిపోతలికే మా అబ్బాయి వెనకాలే వచ్చేసి మా అబ్బాయిని తీసుకుని వెళ్దామని అయితే వచ్చాను. ఎందుకంటే ఇంటికి వెళ్ళి మా అమ్మాయిని మళ్ళీ తీసుకురావాలి. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. మా అమ్మాయి 1 కల్లా ఫంక్షన్ హాల్ దగ్గర ఉండాలి అని చెప్పేసి వాళ్ళ మేడం పర్టికులర్ గా చెప్పింది అనమాట. రుషిక్ మేడం దగ్గర పర్మిషన్ తీసుకొని రుషిక్ అయితే తీసుకొని వచ్చాను. స్కూల్ వాళ్ళు ఇన్విటేషన్ కార్డు ఇస్తారు కదా, ఆ ఇన్విటేషన్ కార్డు ఇచ్చాము అంటే పేరెంట్స్ కి స్నాక్స్ ఇస్తారనమాట. స్టూడెంట్స్ కి కూడా ఇస్తారు. స్టూడెంట్స్ కి అయితే మేడమ్సే స్నాక్స్ ఇస్తారు. ఇంకా పేరెంట్స్ కి అయితే ఒక స్టాల్ పెడతారనమాట. ఆ స్టాల్ దగ్గరికి వెళ్ళి ఇన్విటేషన్ కార్డు ఇచ్చాము అంటే పేరెంట్స్ కి కూడా స్నాక్స్ ఇస్తారు. ఇక్కడ ఉదయం ఫోటో దిగడానికి కుదరలేదనమాట, అందుకని అయితే రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఫోటో తీస్తున్నాను. ఇంకా మా ఆయన అయితే ఆటో బుక్ చేయమని చెప్పాను అనమాట. ఇంకా ఆటో అయితే బుక్ చేశాడు. ఇంకా మేము ఆటోలో అయితే ఇంటికి వెళ్తున్నాము. మా అబ్బాయి చూడండి ఎంత కోపంగా ఉన్నాడో. ఎందుకు కోపంగా ఉన్నాడు అంటే ఇంకా ఆటో కోసం వెయిట్ చేసేటప్పుడు అక్కడ టాయ్స్ బండి అయితే వచ్చిందనమాట. ఆ టాయ్స్ కొనిస్తావా లేదా అని కూర్చున్నాడు. ఇంట్లో ఎన్ని టాయ్స్ ఉన్నా సరిపోవన్నమాట మా అబ్బాయికి. కొత్తగా ఏదైనా టాయ్ కనిపించిందంటే అది కొనిచ్చిన దాకా రవసన పెట్టేస్తాడు. ఇంకా ఆ కోపంగా ఉండడం వల్ల నేను వీడియో తీస్తున్నా కూడా చూడండి ఎంత చిరాకు పడుతున్నాడు. బెంగళూరులో బయటకు వచ్చాము అంటే ఈ ట్రాఫిక్ తోనే సగం టైం అంతా గడిచిపోతుంది అనమాట. ఫుల్ హెడ్ ఎక్ కూడా వచ్చేస్తది. ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. మా అబ్బాయి దిగమంటే దిగట్లేదు. మనీ ఏమో మా ఆయన పే చేస్తున్నాడు. ఇంకా ఇంట్లోకి వెళ్ళి అందరం అయితే లంచ్ చేసేసి మళ్ళీ మా అమ్మాయి ప్రోగ్రామ్ కోసం అయితే కన్వెన్షన్ హాల్ కి అయితే వచ్చాము మేము ముగ్గురం. మా ఆయన ఆఫీస్ కి వెళ్తా మా ముగ్గురు అయితే కన్వెన్షన్ హాల్ దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. మా అమ్మాయిని ఇంటి దగ్గర అయితే ఏం రెడీ చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత రెడీ అవ్వాలన్నమాట మా అమ్మాయి అయితే. మా అమ్మాయిని వాళ్ళ మేడం దగ్గర వదిలిపెట్టేసి స్టేజ్ దగ్గరికి అయితే వచ్చాము. ఒకే ఒక సీట్ ఉండింది. ఇంకా అక్కడ కూర్చున్నాము. కూర్చున్న దగ్గర నుంచి ఇంకెప్పుడు అక్క వచ్చి డాన్స్ చేస్తది అని అడగడమే సరిపోయింది. ఫైనల్ గా మా అమ్మాయి డాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ యారో మార్క్ పెట్టాను కదా, ఆ ప్లేస్ లో అయితే మా అమ్మాయి ఉంది. మా అమ్మాయి అయితే మొత్తం 4 సాంగ్స్ కి అయితే డాన్స్ చేస్తుంది. మొత్తం అయితే దేవుడి సాంగ్లే అనమాట. ఈ సాంగ్స్ అన్నిటికీ డాన్స్ చేసేసరికి మా అమ్మాయి మోకాలు అయితే బాగా వాచిపోయింది. ఎందుకంటే ఎక్కువ స్టెప్లు మోకాల మీద వేసే స్టెప్సే ఉన్నాయి. మా పిల్లలు వేసే డాన్స్ కి ఒరిజినల్ సాంగ్ ఎందుకు పెట్టట్లేదు అంటే కాపీరైట్ వస్తుంది అని చెప్పేసి పెట్టట్లేదు అనమాట. వామ్మో, మా అమ్మాయి డాన్స్ 5:30కి అయిపోయింది. 2 నుంచి ఎదురు చూస్తున్నాను మా అమ్మాయి ఎప్పుడెప్పుడు వచ్చి డాన్స్ వేస్తుందా అని చెప్పేసి. ఇంకో కోపం వచ్చి వాళ్ళ మేడం దగ్గరికి వెళ్ళాను అనమాట. ఏం ఇంత లేట్ అయింది అని. ఏం లేట్ కాలేదు మేడం అని చెప్తున్నారు. మా అమ్మాయిది 3rd B సెక్షన్ అనమాట. 3rd క్లాస్ నుంచి ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ అయితే. ఇంకా 3rd B సెక్షన్ ని లాస్ట్ పెట్టారనమాట డాన్స్ వేయడానికి. మా పిల్లలిద్దరికి ఇన్విటేషన్ కార్డ్స్ అయితే ఇచ్చారు. మా అబ్బాయికి ఇచ్చిన దానికి మార్నింగే స్నాక్స్ తీసుకున్నాను. ఇంకా మా అమ్మాయికి ఇచ్చిన దానికి ఇప్పుడు స్నాక్స్ తీసేసుకొని మా పిల్లలకైతే స్వీట్ కార్న్ కొనిచ్చేసి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. లాస్ట్ ఇయర్ యాన్యువల్ డే అప్పుడు మా అమ్మాయికి అయితే ఇంటికి డ్రెస్ ఇచ్చారనమాట. ఇప్పుడైతే ఏమి ఇవ్వలేదు. ఈ సంవత్సరం నుంచి రెంటెడ్ డ్రెస్ అంట. ఇంకా అందుకని అక్కడే రెడీ అయ్యేసి అక్కడే ఇప్పేసి రావాలి.
ఇప్పుడే అయితే ఇంటికి వచ్చాము. ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి మా ఇంటికి అయితే 6 కిలోమీటర్స్ అనమాట. అక్కడి నుంచి ఇంటికి రావడానికి 1.5 అవర్ అయితే జర్నీ పట్టింది. అంతలా ట్రాఫిక్ అయితే ఉంది. ఆటోలో వస్తుంటే మా వాడి చేతులు కుదురుగా ఉండవు కదా, అందుకని ఒక ఘనకార్యం అయితే చేసుకున్నాడు. చూపి రుషిక్కు చూడండి ఏ రకంగా దెబ్బ తగిలించుకున్నాడు. మళ్ళీ ఏడుపు ఒకటి తగిలించుకునేటప్పుడు తెలీదు. ఏం చేసుకుందాం ఇప్పుడు? మా అమ్మాయి అయితే మేకప్ అయితే సూపర్గా వేసారు మా అమ్మాయికి. ఇట్లా చూపిద్దాం ఒకసారి మేకప్. దా దగ్గరికి రా. మంచిగా వేశారు మేకప్ అయితే. మా పిల్లలది యాన్యువల్ డే అయిపోయేసరికి ఫుల్గా టైర్డ్ అయిపోయాను. నాకైతే ఇప్పుడు వండే ఓపిక అయితే అస్సలు లేదనమాట. ఇంకా బయట నుంచి అయినా తెచ్చుకోవాలి. మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఏదో ఒకటి తెమ్మని చెప్పాలన్నమాట. ఇంకా ఫుల్గా అందరం అయితే టైర్డ్ అయిపోయాం కాబట్టి ఫ్రెష్గా స్నానం చేసేసి తినేసి ఇంకా పడుకోవాలి. రేపైతే హాలిడే అనమాట మా పిల్లలిద్దరికి. ఋషికి ఇంక బాయ్ చెప్పేసేయి. తింటున్నా ఏం పర్లేదు, ఇట్లా హ్యాండ్తో బాయ్ చెప్పచ్చు. చెప్పు చెప్పు. బాయ్ బాయ్.